రోజుకు 3 పూటల బిర్యానీ, సాయంత్రం స్నాక్స్, పడుకునే ముందు ఒక ఐస్ క్రీం. ఇవన్నీ లాగించేస్తూనే జిమ్కి వెళ్లే కష్టం అస్సలు లేకుండా కేవలం ఒక చిన్న ఇంజెక్షన్తో కత్తిలాంటి ఫిగర్ వచ్చేయాలనుందా? సంవత్సరంలో ఏకంగా 20 కిలోలు తగ్గిపోయి పాత బట్టలన్నీ మీకు లూజ్ అయిపోవాలని కలలు కంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన సోషల్ మీడియా వీరుల మధ్య ఒక మ్యాజిక్ ఇంజెక్షన్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. కేవలం 500 రూపాయలకే దొరికే ఈ మందుతో బరువు తగ్గొచ్చని, అసలు ఆకలే వెయ్యదని చాలామంది చెబుతున్నారు. కానీ ఈ చిన్న సూది వెనుక ఉన్న అసలు కథేంటి? ఇది నిజంగానే ఒక అద్భుతమా, లేక మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరుగుతున్న మోసమా? ఈరోజు మనం ఈ GLP-1 ఎగోనిస్ట్ మందుల గుట్టుమట్లు విప్పుదాం. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, ఆఖరికి ఒక ఎడారి తొండకు ఈ మందుకు ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా చూద్దాం. అసలు మనం ఆహారం తిన్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? మనం భోజనం మొదలుపెట్టిన ఒక 15 నుండి 20 నిమిషాల తర్వాత మన చిన్న ప్రేగుల నుండి GLP-1 అనే ఒక హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన మెదడుకి వెళ్లి, రే బాబు పొట్ట నిండిపోయింది ఇక ఆపు అని ఒక సిగ్నల్ ఇస్తుంది. కానీ మనలో చాలా మందికి ఆ సిగ్నల్ అందేలోపే ప్లేటు ఖాళీ అయిపోయి రెండో వడ్డన కూడా అయిపోతుంది. పాపం ఈ హార్మోన్కి కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇది విడుదలైన 2 నిమిషాలకే మాయమైపోతుంది. అందుకే మనకు మళ్లీ ఆకలి వేస్తుంటుంది. కానీ ఒబేసిటీ లేదా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారిలో ఈ హార్మోన్ చాలా బద్ధకస్తురాలిగా మారిపోతుంది. అందుకే వారికి పొట్ట నిండిన ఫీలింగ్ రాక బ్రెయిన్ కంట్రోల్ తప్పి తింటూనే ఉంటారు. ఈ సమస్యను గమనించిన సైంటిస్టులు సరిగ్గా మన శరీరంలోని హార్మోన్ లాగే పనిచేసే ఒక కృత్రిమ మందును తయారు చేశారు. దీన్నే GLP-1 ఎగోనిస్ట్ అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఈ మందుని కనిపెట్టడానికి ప్రేరణ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? అమెరికా ఎడారుల్లో ఉండే ఒక రకమైన తొండ సలైలైవా నుండి. ఆ తొండ సంవత్సరానికి కేవలం 3 సార్లు మాత్రమే తింటుంది. దానికి ఆకలి వేయదు. ఎందుకంటే దానిలో ఈ హార్మోన్ చాలా కాలం పాటు యాక్టివ్గా ఉంటుంది. భయపడకండి, ఆ తొండ లాలాజలాన్ని నేరుగా మనకి ఇంజెక్ట్ చేయరు. దాన్ని ల్యాబ్లో కృత్రిమంగా రీఇంజనీరింగ్ చేసి మనకోసం మందుగా మార్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఓజెంపిక్, విగోవి, మౌంజారో వంటి పేర్లతో ఈ మందులు రాజ్యమేలుతున్నాయి. ఇవి మన రక్తంలోని చక్కెరని నియంత్రించడమే కాకుండా మన పొట్ట ఖాళీ అయ్యే ప్రక్రియను నెమ్మదింపచేస్తాయి. అంటే ఆహారం పొట్టలో ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మందులు మన మెదడులోని ఫుడ్ నాయిస్ను తగ్గిస్తాయి. అదేనండి, మనం పనిలో ఉన్నా లేకపోయినా మన మెదడులో నిరంతరం సాయంత్రం ఏం తిందాం, చికెన్ బిర్యానీ బాగుంటుందా, లేక ఆ బజ్జీలు తిందామా అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కదా. దాన్నే ఫుడ్ నాయిస్ అంటారు. ఈ మందు వేసుకుంటే ఆ ఆలోచనలన్నీ మాయమైపోతాయట. ఒక సర్వే ప్రకారం ఈ మందులు వాడేవారిలో 46% మందికి ఈ ఆహారం గురించిన పిచ్చి ఆలోచనలు తగ్గాయి. దీనివల్ల బరువు తగ్గడం చాలా సులభమైపోతుంది. పైగా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది అని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఈ మందుల ధర గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు ఇవి అమెరికాలో నెలకు 20 నుండి 30 వేల రూపాయల వరకు ఉండేవి. కానీ ఇప్పుడు మన ఇండియాలో వీటి పేటెంట్ గడువు ముగియడంతో మన దేశీ కంపెనీలు కేవలం 500 నుండి 1000 రూపాయలకే అందుబాటులోకి తెస్తున్నాయి. ఇది వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఇక్కడే అసలైన చిక్కు మొదలైంది. తక్కువ ధరకి దొరుకుతున్నాయి కదా అని డాక్టర్ సలహా లేకుండా వీటిని కొనేసి ఇంట్లో మనమే గుచ్చేసుకుంటే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ ఇంజెక్షన్లను ఎలా వాడాలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. సాధారణంగా వీటిని వారానికి ఒక్కసారి పొట్ట దగ్గర లేదా తొడభాగంలో చర్మం కింద వేసుకోవాలి. ఆ పెన్నును సరిగ్గా అన్లాక్ చేసి 2 క్లిక్ శబ్దాలు వచ్చే వరకు పట్టుకోవాలి. ఇదంతా వినడానికి సింపుల్గా ఉన్నా డాక్టర్ పర్యవేక్షణ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే. నిజానికి ఈ లోకంలో ఫ్రీగా ఏదీ రాదు అన్నట్లు ఈ మ్యాజిక్ ఇంజెక్షన్కి కూడా కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ఈ మందు వేసుకున్న వారిలో వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు సర్వసాధారణం. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉండటం వల్ల ఏం తినబుద్ధి కాదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఓజెంపిక్ ఫేస్ అంటే ఏంటనుకుంటున్నారా?
బరువు చాలా వేగంగా తగ్గిపోవడం వల్ల ముఖంలోని కొవ్వు కరిగిపోయి చర్మం ముడతలు పడిపోయి మీరు వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. మీరేదో యంగా కనిపిద్దామని ఈ మందు వేసుకుంటే అది కాస్త మిమ్మల్ని ముసలివార్లా చేసే అవకాశం ఉంది. అలాగే సరిగ్గా తినకపోవటం వల్ల మీ శరీరంలోని కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోతాయి. దీనివల్ల మీరు సన్నగా అవ్వొచ్చు కానీ చాలా బలహీనంగా మారిపోతారు. మరికొన్ని తీవ్రమైన దుష్ప్రభావాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. థైరాయిడ్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు లేదా ప్యాంక్రియాటైటిస్ సమస్య ఉన్నవారు ఈ మందు జోలికి అస్సలు వెళ్ళకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులకు ఇది ఏమాత్రం క్షేమకరం కాదు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు ఎంతో కష్టపడి ఈ ఇంజెక్షన్లు వేసుకుని సన్నబడ్డాక ఒకవేళ ఆ మందు వాడటం ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? దాదాపు 70% మందిలో 6 నెలల లోపలే మళ్లీ పాత బరువు వచ్చేస్తుంది. అంటే ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు, కేవలం ఒక తాత్కాలిక ఊతకర్ర మాత్రమే. చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ మందులు వేసుకుని ఫిట్గా కనిపిస్తున్నారని మనం భ్రమడుతుంటాం. కాని వారు వీటితో పాటు కఠినమైన వ్యాయామం, సరైన ఆహారం కూడా తీసుకుంటారు. కేవలం ఇంజెక్షన్ వేసేసి బిర్యానీలు తింటే మాత్రం ఫలితం సున్నా. మన లైఫ్ స్టైల్ మార్చుకోకుండా కేవలం మందులపై ఆధారపడితే ఆ మందులు ఆపగానే మన శరీరం మళ్లీ మొదటికే వస్తుంది. అందుకే ఈ మందులు వాడేటప్పుడు కూడా ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కండరాలు కరిగిపోకుండా ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. చివరగా నేను చెప్పేది ఒకటే, సైన్స్ అభివృద్ధి చెందుతోంది, కొత్త మందులు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే, కానీ షార్ట్ కట్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. 500 రూపాయలకే బరువు తగ్గొచ్చు కదా అని మీ శరీరాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకోకండి. ఊబకాయం అనేది ఒక జబ్బు. దాన్ని సరైన పద్ధతిలో డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఎదుర్కోవాలి. ఈ మందులు మనకు సహాయపడతాయి కానీ మన క్రమశిక్షణను భర్తీ చేయలేవు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వీటిని మించిన మ్యాజిక్ మందు ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటి? మన శరీరంలో సహజంగా ఉండే హార్మోన్లను ఇలా మందులతో కంట్రోల్ చేయడం మంచిదని మీరు అనుకుంటున్నారా? లేక ఇది ప్రకృతికి విరుద్ధమని భావిస్తున్నారా? మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యం విషయంలో తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.